ఏమండి పడి పూజ చేసి కొంతమంది పడి పూజలు చేస్తుంటారండి. ఒక్కొక్కసారి మిడ్‌నైట్ అయిపోతుంది. ఆ సమయంలో ఆహారం తీసుకోవచ్చా? మరుసటి రోజు అయిపోతుంది కదా! 12 అయిపోతే తీసుకోవచ్చా అంటే టిపికల్ క్వెషన్, టిపికల్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. సివిల్‌గా ఉంటాం మనం అనుకోండి. సినిమాకి పోతాం. అర్ధరాత్రి వచ్చి తింటారా? తినలేదా? లేదా థియేటర్‌లో పోయి బకెట్ పాప్‌కార్న్ తింటామా? లేదా? అప్పుడైపోయింది. సివిల్‌గా ఉన్నాం. అప్పుడు తినొచ్చు. మరి దీక్షలో ఉంటే తినొచ్చా అంటే కాస్త తింటే మీకు అరగదు. అదొకటి మెయిన్. ఎందుకంటే తెల్లవారుజామున 4:00కంతా మీరు లేవాలి. అదొకటి. ఏవండీ ఎప్పుడో ఒక్కసారి లేట్ అయినంత మాత్రంలో తప్పు లేదండి. అందుకని రోజు లేట్ కాకూడదు. మీరక్కడ టైమ్ పాస్ చేయలేదు కదా! సరదాగా జాలీ ట్రిప్‌కి వెళ్ళలేదు కదా! స్వామివారి యొక్క భజనామృతంతో మీ కళ్ళుకింపుగా అక్కడ అలంకారము, చెవులకింపుగా నామస్మరణ, ఒక ప్రసాదం అక్కడ పూజలో ఉండి అన్నీ ఎంజాయ్ చేసి ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ధిక్కరణ చేసిన ధరకి ఏమైందో 5 కథల్లో ఒకటి చెప్తాం కదా! అదే విధంగానే ప్రసాద ధిక్కరణ కదా! ప్రసాదం తీసుకోండి. ఎక్కువ తినకండి. కొంచెమైనా తినండి. కొంచెం ప్రసాదం తీసుకొని రండి. ప్రసాదం తీసుకోవాలి. మీ అయ్యప్ప పస్తుంటాడు కదా! మీ మెడ మీద ఉన్న మాల వేసుకున్న ఇప్పుడు XYZ మీరు సపోజ్ శివ ఉన్నారనుకోండి. మాల వేసుకుంటే మీరు శివస్వామి అయ్యారు. ఆ శివస్వామిని పస్తు పెడతామా? కాబట్టి కొంత ఒక పండైనా తినండి. రొట్టిగా మాత్రం వెళ్ళకండి. శరణమయ్య.